హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసంతాస్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ములక్కాడ పప్పు టమాటా వేసి చేసా. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మరి ఎలా చేయాలనేది చూసేద్దాం. ముందుగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ కుక్కర్లో 1 కప్పు వరకు కందిపప్పును తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని కొంచెం సాల్టు అలాగే కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి రబ్బలు వేసుకొని ఒక 3 విజిల్స్ లేదంటే 2 విజిల్స్ వచ్చినా సరిపోతుంది. ఇలా వెల్లుల్లి రబ్బలను కచ్చపచ్చ దంచుకొని వేసుకుంటే పప్పు మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. 3 విజిల్స్ వచ్చాక పప్పు గుత్తుతో ఇలా కాస్త మెదుపుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ స్టవ్ పై ఒక కడాయి పెట్టి కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర కొంచెం వేసుకొని ఒక ఆనియన్ కట్ చేసుకొని 4-5 పచ్చిమిర్చి మన కారం తగ్గట్టు వేసుకొని కాస్త ఫ్రై అయ్యాక ములక్కాడలను నార తీసుకొని కట్ చేసుకోవాలి. అవి కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు, పసర వాసన ఉంటుంది కదా కొంచెం, అలా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత ఒక 2 మీడియం సైజు టమాటాలను చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ కర్రీకి సరిపడే సాల్ట్, కొంచెం పసుపు, అలాగే మనం కారం తగ్గట్టు కారం, పప్పులో కొంచెం కారం తగ్గించుకుని వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే కాస్త మగ్గాక కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. టమాటా మునక్కాడ మంచిగా ఉడికిపోతుంది గుజ్జుగా. చూడండి, టమాటా మంచిగా ఉడికిపోయింది. ములక్కాడ కూడా ఆల్మోస్ట్ 60-50% ఉడికిపోతుంది. ఉడికాక మనం ముందుగా రెడీ చేసుకున్న పప్పును వేసుకొని ఆ తర్వాత కొంచెం నీళ్ళు కూడా వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మన మునక్కాడ పప్పు రెడీ అన్నమాట. చూసారా, యమ్మీ యమ్మీ. ములక్కాడ టమాటా కాంబినేషన్లో పప్పు చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది తెలుసా. నాకైతే భలే ఇష్టం అనమాట. ఈ ప్రాసెస్లో మాత్రం చేసుకుంటే చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది అనమాట ఈ ములక్కాడ పప్పు. ములక్కాడ టమాటా ఒకేసారి వేసి మూత పెట్టి ఉడికించుకుంటే ఒక 10 మినిట్స్ మంచి గుజ్జుగా ఉడికిపోతుంది అంతే. తర్వాత మనం పప్పు వేసి కలుపుకొని 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే రెడీ అనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే, దీంట్లో ఆలూ ఫ్రై కానీ ఫిష్ ఫ్రై కానీ ఏదైనా పర్లేదు, తింటే మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది. నాకైతే భలే ఇష్టం. చిన్నప్పటి నుంచి మునక్కాయలు అంటే చాలా ఇష్టం అనమాట. అసలు అండమాన్లో చాలా రేటు అయినా సరే వండుతూ ఉంటా. మరి ఈ వీడియో నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను ఫాలో చేయండి. బాయ్.